హాయ్ అండి. నేను మీ బందర్ పిల్ల. అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి గుత్తి వంకాయ ఆవపెట్టిన కర్రీ అండి. ముందుగా మిక్సీ జార్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదని నేను వేయలేదండి. ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం కూడా వేసి బాగా వేగనిచ్చి చిటికెడు పసుపు, 1 స్పూను ధనియా పొడి, 1 స్పూను గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేగినాక వంకాయల్ని ముచ్చుకులతోనే గుత్తుగా కోసుకోవాలండి. నాటు పెట్టుకోవాలి. వంకాయల్ని గుత్తుగా అంటే ఏంటనుకుంటారు, మా వంకాయ విడిపోకుండా వంకాయలో ఉండేలా వీడియోలో చూపించిన మాదిరిగా అండి. వంకాయలు బాగా మగ్గినాక లాస్ట్లో మీకు సరిపడా కారం, తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ ముందైనా వేసుకోవచ్చు. కానీ వంకాయలు మగ్గినాక కారం వేస్తే కూర మాడకుండా ఉంటుందండి. కారం వేసిన 2 నిమిషాలకి 2 గ్లాసులు వాటర్ పోసుకుని బాగా మరగనిచ్చి 2 నిమిషాలు తర్వాత నిమ్మకాయ సైజు అంత చింతపండు గొజ్జు వేసుకోవాలి. లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. అంటే చింతపండు గొజ్జు పిండుతాం కదా, కొంచెం వగర అనేది ఉంటుంది. బెల్లం ముక్క ప్లేస్లో మీరు 1 స్పూను షుగర్ అన్నా వేసుకోవచ్చు. మీకు తీపి ఇష్టమైతే, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ బందరపిల్ల ఏంటి ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది అనుకుంటారేమో. ఈ బందరపిల్ల ఇంగ్లీషు ఇలాగే ఉంటుంది. కుసంతా అడ్జస్ట్ చేసేసుకోండి. మాకు కుసంతా హెచ్చులు ఎక్కువ అండి, అందుకే బెల్లం ముక్కతో పాటు 1 స్పూన్ షుగర్ కూడా వేసాను. ఈ వంకాయ కర్రీ కాంబినేషన్ అండి పెరుగు మీద మేగడే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక నుంచి ఫుల్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే. షార్ట్ వీడియోస్ చేసేదల్లా ఫుల్ వీడియోస్లో దిగుతుందా అని తిట్టుకుంటారేమో. షార్ట్ వీడియోస్ ఎన్ని చేసినా ఎన్ని వ్యూస్ మాకు బెనిఫిట్ ఉండదండి. ఫుల్ వీడియోస్ అయితేనే మాకు వ్యూస్ బెనిఫిట్ వస్తుంది. అలాగే ఫుల్ వీడియోస్ పూర్తిగా చూసి ఓ లైకు, ఓ షేరు, ఓ కామెంటు, ఓ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఈ రెసిపీ ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ చేసేయండి. ఇట్లు మీ బందర్ పిల్ల.